నమస్కారం ప్రజలారా, నేను మా అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంచాలా, అదేవిధంగా 175కు 177 స్థానాలు గెలిచాలా, 25కి 25 పార్లమెంట్ స్థానాలు గెలిచాలని నేను కంకణం కట్టుకొని పనిచేసే మాట మీకందరూ కూడా తెలిసిన విషయమే. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి అన్న ఏమి చేశాడు, ఏంది కథ అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒకటైతే తెచ్చినాడు. సరే, దాని గురించి ప్రతిపక్షాలు ఏ విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, ఏంది కథ అనేది ఒక్కసారి మనం చిన్న వీడియో ఈ విశ్లేషణ చేద్దాము. దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. రాష్ట్రంలో భూమాఫియాకు రెడ్ కార్పెట్, భూ దోపిడలకు ప్రజలు ఏడ విలవిల్లాడినారు అంటే ఈ 5 ఏళ్లలో విలవిల్లాడలేదా అంటే ఈరోజే విలవిల్లాడినారా? వారండి పాసుకోవాలా. జగన్ తన భూమాఫియాను కొత్త పుంతలతో తొక్కించేందుకు రకరకాల చట్టాలను ప్రజల నెత్తిన పెట్టాడు. ప్రజల ఆస్తులను సునాయాసంగా లాక్కునేందుకు ఎత్తుగడలు వేశాడు. అంతే. అంటే ఎవడికి నొప్పి తెలియకూడదు. గొడవలేట్ వేసాక నొప్పి తెలియకుండా అస్సాం అయిపోతారు అంతే. అదేవిధంగా భూములను కూడా మేము ఏ విధంగా లాక్కునేందుకు ఎత్తుగడలు వేసామనేది వీళ్ళు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు చెప్తారు. సరే, నేనే చెప్తాను, నా విశ్లేషణ కూడా ఒకసారి రాష్ట్రానికి అవసరమేమోనని నా బాధ అంతే, ఇంకేం లేబ్బా. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, జగన్ ఏదైనా స్కీమ్ పెట్టాడు అంటే దాని వెనక స్కామ్ దాగి ఉంటుంది. అందుకే మొన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు, స్టాంప్ పేపర్లు విధానాన్ని రద్దు చేసినాడు. ఏం అవసరమో రిజిస్ట్రేషన్లు ఎందుకు, స్టాంప్ పేపర్లు ఎందుకు అంటే మీ దగ్గర జిరాక్స్లు పెట్టుకోండి, ఒరిజినల్ మాకు ఏంట్రా స్వామి. మేమేదన్నా ఇప్పుడు మీ బిడ్డను అని చెప్పినప్పుడు మన బిడ్డకు మనవి కంటే ఎవడిచ్చాడు అని నేను అడుగుతా. ఇప్పుడు మన బిడ్డకి ఏదైనా అవసరం ఉంటుంది, తాకట్టు పెట్టాడు, ఏదో ఒకటి అన్నీ తాకట్టు పెట్టాడు, అయిపోయినాయి. ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల భూములు ఉన్నాయి. మీ తాతల నాటి నుంచి ఉన్నటువంటి భూముల్ని ఈరోజు మావోడు తీసుకొని ఎత్తుకొని బ్యాంకులో పెట్టి డబ్బు తెచ్చాడు 2024లో మేము గెలిచిన తరువాత. ఈ స్టాంప్ పేపర్ల విధానం రద్దు చేస్తే ఏమవుతుంది అని మీరు అనుకోవద్దు. దీని వెనుక జగన్ రెడ్డి భూమాఫియా కుట్ర ఉంది. ఉంటుంది, ఎందుకు ఉండదు? ఏముంటే పెరుగుతారా? పెరిగేది ఏమన్నా ఉంటే మీరంతా పీకుడుగాళ్ళు అయితే 2024లో రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు పెరిగి చూపిండి, చూస్తాము. భూమి కొనాలన్నా అమ్మాలన్నా ఎవరైనా ఒరిజినల్ డాక్యుమెంట్లు చూసుకొని కొనుగోలు చేస్తారు. దానిపై మీరే స్వయంగా దగ్గరుండి డాక్యుమెంట్ రాయించుకుంటారు, పూర్తిగా నిర్ధారించుకుని కొనుగోలు చేస్తారు. అంతే కదా. ఇప్పుడు భూమి అమ్మేవాడు ఉంటాడు, కొనేవాడు ఉంటాడు. వాళ్ళిద్దరూ ఆ డాక్యుమెంట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏదైనా దొంగ డాక్యుమెంట్లు ఉన్నాయా, అవి జెన్యున్గా ఉన్నాయా ఏందని చెప్పి ఆన్లైన్ చెక్ చేసుకుంటారు. రికార్డు చూసుకున్న తర్వాత ఎవడైనా కొనేవాడు ఉంటే నా దగ్గర భూమి ఉంటే వాడు కొంటాడు. నా దగ్గర నేను అంత భూమి లేదులేనైనా మీరేమన్నా మళ్ళీ మమ్మల్ని మింగారు. కానీ ఈ విధానాన్ని ఈ ముఖ్యమంత్రి చెల్లుచీటి చెప్పారు. స్టాంప్ పేపర్ లేకుండా, ఎటువంటి ఆథరైజేషన్ లేకుండా సాధారణంగా దొరికే పేపర్లు తీసుకొని ఫామ్ను నింపి అధికారులు సంతకం చేసి ఇస్తే అదే రిజిస్ట్రేషన్ పత్రం అవుతుంది. దీన్ని మావాడు ఏందని రాజారెడ్డి రాజ్యాంగము, క్రిమినల్ మైండు, రాత్రులు ఆత్మలతో మాట్లాడే మనిషి, లండన్ నుంచి మాత్రలు వేసుకునే మనిషి కాబట్టి మావాడు ఆలోచన విధానం అయితే ఇదే విధంగా ఉంటుంది. ఇలాంటి పత్రాలపై నమ్మకం ఉంటుందా అంటే ఒక ఆస్తిని ఇలా ఎంతమందికైనా అమ్ముకోవచ్చు. అవును, ఎంతమందికైనా అమ్మవచ్చు. ఏమున్నది, పెన్నా పేపరే కదా. వైట్ పేపర్ తీసుకొని రాయిచ్చేసి స్టాంప్ వేసి ఈ భూమి నీదేను అంటే అది మా వైసీపీ వాడే ఉంటాడా, ఎవడు పక్కనోడే ఉండడు, మా పార్టీకి సంబంధించిన వాడే ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా అదే ఇదవుతుంది. బ్రిటిష్ కాలం నుంచి మన దగ్గర స్టాంప్ పేర్లు రిజిస్ట్రేషన్ విధానం ఉంది. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో భూ రికార్డులు పక్కగా ఉండేవి. దీనికి కారణం ఇక్కడ బ్రిటిష్ రూల్లో డాక్యుమెంట్లు పక్కాగా ఉండేవి. ఇతర రాష్ట్రాల్లో కొంత ఇబ్బంది ఉండేది. ఇతర రాష్ట్రాల్లో కొంత ఇబ్బంది ఉండేటప్పటికి కూడా బ్రిటిష్ కాలం నుంచి ఉండేటువంటి రిజిస్ట్రేషన్లు ఈరోజు మా ఓడు మారుతున్నాడంటే ఇది ఒక చరిత్ర, ఇది ఒక ఘనత. ఏంది, భూముల్ని, ప్రజల భూముల్ని మేము ఏ విధంగా మా స్వాధీనంలో తెచ్చుకుంటున్నాం అనేది ఒక్కసారి మీరు కూడా ఆలోచన అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం ఒరిజినల్ స్టాంప్ పేపర్లు అధికారుల వద్ద పెట్టుకొని మీకు జిరాక్సులు ఇస్తారట. ఎస్, ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? మా ఓడికి ఏదైనా డబ్బు అవసరం వచ్చే మీ రాష్ట్రంలో ఉండేటువంటి భూములన్నీ కూడా, సాగుబడిలో ఉండే భూములన్నీ కూడా మా ఓడి పేరు మీదకి మారుతాయి. మా ఓడి ఎత్తుకొని బ్యాంకులో పెట్టి డబ్బు తెచ్చాడు. ఏంది కథ ఇప్పుడు? అయితే ఏమి అంటా నేను. ఆ జిరాక్సుల విలువ ఉండదు. మీ ఒరిజినల్ పేపర్లు తాకట్టు పెట్టి ఈ ముఖ్యమంత్రి అప్పులైనా తెచ్చుకోవచ్చు, లేదా ఆ భూమిని అమ్మేయచ్చు, లేదా వైసీపీ వాళ్ళు కొట్టేయచ్చు.
అవును ఏదైనా హైవేల మీదకి బాగా వాల్యూగా ఉన్న భూములు అయితే మా వాళ్ళైనా తొప్పుతారు. లేదంటే ఇప్పుడు సచివాలయం తాకట్టు పెట్టాము, కలెక్టరేట్లు తాకట్టు పెట్టాము, తహసీల్దార్ ఆఫీసులు తాకట్టు పెట్టాము, అన్నీ పెట్టాము. ఇంకేమున్నది? రాష్ట్రంలో ఉండేటువంటి రైతుల పొలాలు ఉన్నాయి. ఈ పొలాలను కూడా ఎత్తుకొని పోయి తాకట్టు పెట్టేటువంటి మగవాడు ఎవరైనా ఉన్నారంటే అది మా అన్నే అని నేను బల్ల గుద్ది చెప్తా ఉన్నా. ఆ తెల్ల పేపర్ను పట్టుకొని మీరు కోర్టుల చుట్టూ తిరిగినా జిరాక్స్ పేపర్ల ఆధారం ఉండదు, కోర్టులు కూడా వీటిని అనుమతించే అవకాశం ఉండదు. ఎక్కడైనా సరే నువ్వు తెల్ల పేపర్ ఎత్తుకొని ఏ కోర్టుకు పోతావు, ఏ పోలీస్ స్టేషన్కి పోతావు, ఎక్కడ పోతావు? అసలు కేసు తీసుకుంటారా? కోర్టులో కేసు కూడా ఫైల్ కాదు, నువ్వు హైకోర్టు పోయినా ఫైల్ కాదు, నువ్వు నార్మల్ కోర్టు పోయినా ఫైల్ కాదు. ఏ కోర్టులోనైనా సరే పక్కా డాక్యుమెంటు ఆధారాలు ఉంటే తప్ప వితౌట్ ప్రూఫ్లతో ఎక్కడైనా సరే కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తారా? చేయరు కదా. మా వాడు ప్రణాళిక ఆ విధంగా ఉంటుంది. ఒరిజినల్ ఆయన తీసుకొని తెల్ల పేపర్ మీద నీకు రాయిస్తాడు, జిరాక్స్ పేపర్ ఇస్తాడు నీకు. అది విషయం. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఏ వ్యక్తినైనా నియమించుకొని తమకు నచ్చిన వాళ్ళ పేర్లతో భూ రికార్డులు మార్చేస్తారు. అటు జిరాక్సులు, అటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులు కొట్టేస్తాము. ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారు చెప్పండి? మీరు ఏమన్నా చేసేట్టుగా ఉంటే 2024లో మాకు ఓట్లు లేకుండా చేసి మా అన్నను మమ్మల్ని జైలుకి పంపించి వివేకం సార్ ఆశీస్సులతో మీరు చూడండి. మేమైతే పక్కా గెలుచాం, అది మాత్రం డౌటే లేదు దాంట్లో. అదేవిధంగా చూస్తే రాష్ట్రంలో భయానిక పరిస్థితులు, రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే మహిళలు కూడా భయపడి పక్క రాష్ట్రాల్లో తలదాచుకునే పరిస్థితి. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగాయని, గంజాయి సప్లై చేసే యువత జీవితాలు నాశనం చేస్తున్నారని ఆవేదనలో కపూరి లక్ష్మి అనే మహిళ ఢిల్లీలో తన బొటన వేలు కోసుకునింది. ఎందుకు ఎవరు కోసుకోమన్నారు? మా ఆయన ఏమైనా కోసుకోమన్నాడా? నీ ఏళ్ళు నువ్వు కోసుకున్నదానికి మాకేం బాధ? మా చిన్న మేము నరుక్కున్నాము, నీ ఏళ్ళు నువ్వు కోసుకున్నావు అంటే రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగాయి, గంజాయి సప్లై చేసే యువత జీవితాలు నాశనం చేస్తున్నారు ఆవేదనతో ఆమె కోసుకునింది. ఓకే. కాకినాడకు చెందిన అరుద్ర, ఈ మీద కూడా అదే పరిస్థితి. అరుద్రకు 20 ఏళ్ల కుమార్తె ఉంది. వెన్నులో కణితతో బాధపడుతుందని ఎన్నో చోట్ల వైద్యం చేయించారు. డబ్బులు లేక తన ఆస్తిని అమ్ముకొని వైద్యం చేసుకోవాల్సి చూస్తే దాన్ని వైసీపీ నేతలు అడ్డుకట్టేశారు. అంటే నువ్వు భూమిని అమ్మాలన్నా నీ కూతురి కణిత పుట్టి వెన్నులో బాధపడతా ఉన్నది. నీ దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు. లేకపోయినప్పటికీ నీకుండేటువంటి భూమిని నువ్వు అమ్ముకొని నీ బిడ్డకు చేయించుకోవాలన్నా కూడా మా ప్రభుత్వం యొక్క పర్మిషన్ కావాలా, మా నాయకుల పర్మిషన్ కావాలా. అడ్డుకున్నారు కదా ఇక్కడ కాకినాడలో, అడ్డుకున్నారు. డబ్బులు లేక తన ఆస్తిని అమ్ముకొని వైద్యం చేయించుకోవాలని చూస్తే దానిని కూడా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ఏం చేస్తారు? పెరకండి ఏమన్నా ఉంటే. మంత్రి దాడిశెట్టి రాజా అతని అనుచరులు 40 లక్షలు విలువ ఆస్తిని 10 లక్షలకు అమ్మాలని బెదిరించారు. స్థలం అవ్వనీయకుండా బెదిరించి చిక్కులు సృష్టించారు. అవును, దొంగ డాక్యుమెంట్లు పుట్టించాము, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఏపీ గవర్నమెంట్ అని చెప్పి బోర్డు రాస్తారు. అది ఎప్పుడు తగాల? ఎన్ని కోట్లు పోవాలి, ఎన్ని రోజులు పోవాలి కోర్టుకో? కింద కోర్టు నుంచి పై కోర్టు దాకా పోవాలా? అది తెగేది ఎప్పుడు? అటు ఓడికిలా ఇటు టీడికిలా. మా ఓడికి ఏం దాడిశెట్టి రాజాకు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించినాడు. మద్యం వ్యాపారము, ఇసుక వ్యాపారము, అదేవిధంగా చూస్తే అవి రకరకాల వ్యాపారాలు ఉన్నాయి, చేసినాడు. సీఎంకు బాధను చెప్పుకోవడానికి వెళ్తే తాడేపల్లి ప్యాలెస్లోకి పంపలేదు. దాంతో అక్కడే ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. న్యాయం చేస్తామని స్వయంగా సీఎం అధికారులు హామీ ఇచ్చారు. మా సినాయనకే ఇచ్చారు హామీలు. ఏమని? ఎవడైతే సినాయన చంపినాడో ఓడిని తప్పకుండా మేము అధికారంలోకి వచ్చా 2019లో కఠినంగా శిక్షిస్తాము నిందితుడికని. ఏమైంది? ఎక్కడ శిక్షించారు? 5 ఏళ్ళ నుంచి బ్రహ్మాండంగా తిరుగుతారు. ఏమవుతుంది? ఈ 5 సంవత్సరాల నుంచి ఏమవుతుంది అంట? ఆమె తిరుగుతుంది కోర్టుల చుట్టూ. ఏమి తిరిగితే ఏం పెరుగుతారో? ఏమి కాదు. అయితే తరువాత ఆమె కష్టాలు తిరగబోగా సీఎంఓ జోక్యం తరువాత ఇబ్బందులు పెరిగాయి. చివరికి ఆమె మానసిక సమస్యలు ఉన్నాయని పిచ్చి పట్టిందని ప్రచారం చేశారు. ఇప్పుడు సీఎంఓ ఆఫీసుకు పోయిన తర్వాత సీఎంఓలో జోక్యం తర్వాత ఇబ్బందులు పెరుగుతాయి. మమ్మల్ని ప్రశ్నించే ఏమవుతుంది? అదేవిధంగా చివరికి ఆమెకు మానసిక సమస్య ఉన్నాయని పిచ్చి పట్టిందని ప్రచారం చేశారు. ఒక దళిత డాక్టర్ సుధాకర్, ఆయన కరోనా సమయంలో మాస్కులు ఇవ్వలేదని అడిగిన దానికి, మాస్కులు ఇవ్వలేదని ప్రశ్నించిన దానికి ఆయన మీద మెంటలోడిగా ముద్రేసి వీడు మెంటలోడ్ అని చెప్పి చచ్చిపోయినాడు మనిషే. ఆ పైసలు అవుట్. అన్నకి ఊడిపోతాడు ఎదురుగా. 2 ఏళ్ళుగా ఆమె పోరాటం చేస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదు. దీంతో ఆమె తన కూతురు కాళ్ళే చచ్చుబడిపోయి ఏపీలో వ్యవస్థ చచ్చుబడిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఏమి చేసినా మేము ఖచ్చితంగా గెలుస్తాము.
మేము 175కి 175 గెలవబోతా ఉన్నాము. మీరేమన్నా మీరంత చూసేవాళ్ళు అయితే 2024లో మమ్మల్ని చూడండి. జగన్ ప్రభుత్వం పోతేనే ఏపీలో అడుగు పెడతానని వారణాసిలో తలదాచుకుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి అని కోరుతున్నా. స్వయంగా ఆమె ఆవేదన వీడియో విడుదల చేసింది. ఏడిపోయింది, వారణాసిలో తలదాచుకునిందంట. అంటే ఏడుంటే మింగపెడతారేమో, ఏమన్నా గుండెపోటు వచ్చి బాత్రూంలోకి పోవచ్చేమో, ఎందుకు మనకు వచ్చింది అని చెప్పి వారణాసిలో తలదాచుకునింది. ఇది నేడు మన రాష్ట్రంలో ప్రజల పరిస్థితి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరుతున్నా. మీరు ఎన్ని చేసినా ఏమైనా కూడా 2024లో మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భూములు ఏవైతే ఉన్నాయో మా భూములుగా మారుతాయి. మా భూములుగా మారిన తర్వాత మేము ఖచ్చితంగా మాకు కావాల్సినటువంటి ల్యాండ్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా మా వైసీపీ నాయకులు కార్యకర్తల పేరు మీద రాపించుకుంటాము. మాకు అవసరం లేనిది ఏం చేస్తామంటే అమ్మేస్తాము. ఇంకా మరీ అవసరం అంటే తాకట్టు పెడతాము. ఈ రాష్ట్రాన్ని కూడా పక్క రాష్ట్రానికి అమ్మేసి ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోతాడు జగన్ అన్న అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం.